మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఇప్పుడు నిజామాబాద్ ఎవరిది కార్పొరేషన్? బీజేపీది వస్తుందా? బీజేపీ చేతిలోకి వస్తుందా? జస్ట్ ఇట్లా కొద్దిగా మిస్ అయింది లాస్ట్ టైం. ఈసారి వీఆర్ మోర్ కేర్ఫుల్ 100%. ఓ 4 సీట్లు ఎక్కువనే వస్తాయి ఈసారి. కార్పొరేషన్ బీజేపీది అవుతుందా? 100% అవుతుంది. హంగ్ వాతావరణం ఏమన్నా? హంగు లేదు, గింగు లేదు. ఎంఐఎం ఉంది, కాంగ్రెస్, బీఆర్ఎస్. మేము ఎంతనండి, మాకు రావాల్సింది 30. పోయినసారి 28 దగ్గర ఆగినాము. ఈసారి 34, 33, 34 వస్తే కనీసం. బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? బీఆర్ఎస్కి 0 to 1 రావచ్చు నా లెక్క ప్రకారం. 0 to 1 వాళ్ళదే కదా లాస్ట్ టైం. 0 to 1. 0 to 1. ఇక తుర్కోల్ ఏరియాలో ఏమో కాంగ్రెస్ కొట్టాడుకుంటాయేమో. అది సో ఎంఐఎం అసదుద్దీన్ వయసు కూడా వచ్చినట్టున్నాడు కదా, ఆయన కూడా గట్టిగానే ప్రచారం చేసిండు. వచ్చాడు మన అసద్ వచ్చిండి, అలా ఆయన తమ్ముడు వస్తున్నాడు. ఎవరైనా అక్బర్ వస్తున్నాడు. తమ్ముడు అంటే మళ్ళీ ఇంకొకరికైనా తమ్ముడు అని పెడుతున్నారేమో అనుకుంటున్నాను. అంటే మీరు ఇండైరెక్ట్ గా రేవంత్ ఉద్దీన్ నేను అనలేదు. సో ఆయన అది కూడా అన్నాడు కదా, రేవంత్ ఉద్దీన్ అన్నా, రేవంత్ ఖాన్ అన్నా, ఇంకోటన్నా నేను దాన్ని స్వీకరిస్తున్నా. నన్ను రేవంత్ గౌడ్ అని మహేష్ గౌడ్ అన్నాడు, రేవంత్ యాదవ్ అని ఇంకొక ఆయన అన్నాడు. సో అన్నింటి నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే మహేష్ గౌడ్ కౌన్సిలర్ గెలవాలని తీసుకుపోయి పిసిసి ప్రెసిడెంట్ చేస్తే రేవంత్ గౌడ్ అంటాడు, రేవంత్ దేవుడు అంటాడు, ఏమని అంటాడు. మహేష్ గౌడ్ ఏముంది, జిందగీలో కౌన్సిలర్ నిలబడి గెలిచింది లేదు. ఇప్పుడు మీకు చెక్ పెట్టేది ఆయనే కదా, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కదా. మీకు నిజామాబాద్ మొత్తం ఏంది చెక్ పెట్టిట్టు, చెక్ పెట్టబోయేది నరేందర్ రెడ్డిని తీసుకొచ్చి మేయర్ పాపం ఆయన నిద్ర పట్టకుంటే చేసిండు. అనవసరంగా 8.5 కోట్లు కట్టించిండు ఆయనతోటి. 8.5 కోట్లు 17 సంవత్సరాల నుంచి బకాయిల్ని ఒకటే దెబ్బ కట్టించిండు నరేందర్ రెడ్డి. ఈయన మేయర్ చేస్తానంటే ఆయన నమ్మిండు, ఈయన కట్టిండు. అంత కాన్ఫిడెంట్ ఉన్నది వాళ్ళకి. గెలుస్తా కట్టి ఆయన కట్టుడు ఇష్టం లేదు. మేము బకాయిలు లేము, మున్సిపాలిటీ మాకు బకాయిలు ఉంది, మున్సిపాలిటీ మాకు డబ్బులు వాపస్ చెల్లిస్తుందని అభయం ఇచ్చింది కాబట్టి మేము కట్టిరమంటుంటా ఆయన. మున్సిపాలిటీ బకాయిలు ఉంటుందా అండి ఎవరికైనా? అంత కాన్ఫిడెంట్ ఉందేమో, అందుకే కట్టిండేమో. గెలుస్తాం ఖచ్చితంగా ఈసారి, అధికారంలో ఉన్నాం. పాపం మేడం కార్పొరేటర్ గెలిచడం కష్టమే. కార్పొరేటర్ గెలవదు, కష్టం కాదు. 100% షీ విల్ నాట్ విన్ కార్పొరేటర్. ఎవరు పోటీ? మీకు పోటీ ఎవరెవరు? ఎంఐఎం కాంగ్రెస్? ఎంఐఎం మైట్ స్టాండ్ సెకండ్. ఎంఐఎం సెకండ్ అంటే వాళ్ళు ఈసారి కూడా ఎంఐఎంఏ సెకండ్ అండి, బీఆర్ఎస్ థర్డ్. వాళ్ళకి 16 వచ్చినాయి, బీఆర్ఎస్కి 12, 13 వచ్చినాయి. కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ లో ఏమైనా వీళ్ళు మేయర్ తీసుకుని వాళ్ళకి ఏమైనా డిప్యూటీ మేయర్ ఇచ్చి అట్లే మేము 30 దాటిస్తాం. అల్కా 30 దాటిస్తాము. కరీంనగర్ లో కూడా ఆ ఈక్వేషన్ ఏదో మాకు ఎక్స్ ఆఫీషియల్ కూడా ఎక్కువనే ఇక్కడ, వాళ్ళకంటే ఒకటి ఎక్కువ ఉంది ఇక్కడ మాకు. మరి మీరు ఎవరిని అనుకుంటున్నారు? ఒకవేళ కార్పొరేషన్ వస్తే మేయర్ ఎవరు అనుకుంటున్నారు? రామచంద్రరావు గారు నిర్ణయం చేస్తారు. అయ్యో, నిజామాబాద్ మీరు కదా డిసైడ్ చేయాల్సింది. నిజామాబాద్ తెలంగాణలో ఉంది కదండి. ఇట్లా మొత్తం మీ చేతులు అనుకుండానే వేరే వాళ్ళు వేలు పెట్టడానికి వీలు లేదు. ఇక్కడ వాతావరణం అట్లా క్రియేట్ అయి ఉన్నది. లేదు, మా జిల్లా కోర్ కమిటీ ఉంటుంది. కోర్ కమిటీ హైదరాబాద్ మా ఇంట్లో కూర్చున్నది 4 గంటలు నిర్ణయాలు చేసారు. అక్కడనే కోర్ కమిటీ నిర్ణయం చేసింది. దానికి రామచంద్రరావు గారు ఆమోద ముద్ర వేసారు.